హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ప్లేసు ఢిల్లీలో ఇందిరాగాంధీ మెమోరియల్ పార్క్ దగ్గర ఉన్నాము. సో ఇది వచ్చేసరికి ఆవిడ ఇల్లు, ఆవిడ చనిపోయిన ప్రదేశం రెండు కూడా ఇదే అనమాట. ఇక్కడే చనిపోయింది కూడా బ్యాక్ సైడ్. సో ఇందిరాగాంధీ గారి గురించి తెలిసి మీ అందరూ కూడా అంటే స్టోరీ ఉంది కదా, మొత్తం స్టోరీ ఎట్లా జరిగిందంటే ఆవిడ పుట్టిందే మామూలుగా ఈ పనిచేయడం కానివ్వండి, నెహ్రూ గారి యొక్క ఏకైక కూతురు. ఆవిడ వచ్చేసరికి అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర జీతం లేకుండా మళ్ళీ కొన్ని రోజులు పనిచేయడం కూడా జరిగింది. ఇంకా ఏంటంటే ఒక బ్లూ స్టార్ ఆపరేషన్ అంటే ఆవిడ నిర్వహించడం జరిగింది కదా. ఇందిరాగాంధీ గారు బ్లూ స్టార్ ఆపరేషన్ కూడా చేశారు. అదేంటంటే ఈ యొక్క పంజాబ్లో ఇస్కాన్ టెంపుల్ తెలుసుగా మీ అందరికీ. ఇస్కాన్ టెంపుల్ ఏంటంటే ఒక నక్సలైట్లు అందరూ కూడా చొరబడతారు. వాళ్ళందరినీ హతమార్చడం కోసం బ్లూ స్టార్ ఆపరేషన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. అంటే ఇందిరాగాంధీ గారు దానికి హెడ్ అనమాట. సో ఆ బ్లూ స్టార్ ఆపరేషన్ వల్ల ఏం జరుగుతుందంటే చాలా మంది సైనికులు చనిపోతారు. ఆ యొక్క టెంపుల్ మీద దాడి జరిగింది. అదేంటంటే సిక్కులకు సంబంధించింది. అందులో ఏంటంటే ఇందిరాగాంధీ గారి యొక్క బాడీ గార్డ్స్ వీళ్ళు కూడా సిక్కులే. అందువల్ల ఏంటంటే అలా ఇస్కాన్ టెంపుల్ మీద దాడి చేయడం వీళ్ళకి నచ్చక మతాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఇద్దరు కలిసి ఇందిరాగాంధీని బాడీ గార్డ్సే షూట్ చేయడం జరిగింది. ఆ షూట్ జరిగిన ప్లేస్ మొత్తం కూడా ఇదే. ఇంకా ఆవిడ నివసించిన ఇల్లు ఇదే. లోపల ఆవిడకి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆవిడ చనిపోయిన తర్వాత కింద పడిపోతుంది కదా, ఆ ప్లేస్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అందులోనే ఆవిడ వచ్చేసరికి 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచారు. 4వ సారి కూడా గెలిచి 1 సంవత్సరం పనిచేసిన తర్వాత ఈ బ్లూ స్టార్ ఆపరేషన్ జరిగింది. సో ఇదే ఆవిడ ఇల్లు మొత్తం అంతా కూడా. సో ఇక్కడ నుంచే మొత్తం అమలు పడటం జరిగింది. అవి కూడా ఇంకా లోపలికి వెళ్ళి ఢిల్లీలో ఇందిరాగాంధీ మెమోరియల్ అదంతా ఎట్లా ఉందో చూపిస్తాను వీడియోలోకి. మొత్తం వాళ్ళు అయితే ఎంత దూరం వచ్చాం కదా, ఒక లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఛానల్. ఇందిరాగాంధీ గారు చనిపోయింది 1984 మార్నింగ్ 9 గంటలకి. ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తుండగా బ్రిటిష్ వాళ్ళకి, అంటే ఫారిన్ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వస్తారు, ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా బాడీ గార్డ్స్ ఆపేసి కాల్ చేస్తారు. సో ఆ ప్లేస్ అనమాట. ఫ్రెండ్స్, అయితే ఇందిరాగాంధీ గారి ఇంటి దగ్గరికి వెళ్ళగానే నేనైతే చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను. ఎందుకంటే ఇల్లు కాదు, అది ఒక పెద్ద ఇంద్రభవనం అనేది ఆ తర్వాత అనిపించింది. సో ఎన్నో వందల ఎకరాల్లో ఉన్న ఆ ఇల్లు చూడగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత పెద్దదంటే ఇల్లు అంత పెద్దది. సో ఇంటి నిండా కూడా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, వాళ్ళు వాడిన వస్తువులు, పెద్ద పెద్ద అవార్డులు, 1 కాదు 2 కాదు గాయస్, మొత్తం కూడా కుప్పలుగా పడి ఉన్నాయి అనుకోండి. సో ఇన్ని అవార్డులు వచ్చాయా అనిపించింది. అయితే ఇంకా మనం వీడియోలోకి వెళ్తే ఇందిరాగాంధీ గారు నవంబర్ 1917 అక్టోబర్లో ఆవిడ పుట్టడం జరిగింది. 1984 31వ తారీఖున ఆవిడ చనిపోవడం జరిగింది. తెలుసు కదా మీ అందరూ కూడా. సో ఆవిడే మన ఇందిరాగాంధీ గారే మన ఇండియాకి మొట్టమొదటి ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి. ఓకే, సో ఇంటి లోపలికి వచ్చాం గాయస్. ఇంటి లోపలికి రాగానే స్టార్టింగ్ ఆవిడ అదే గుమ్మం దగ్గర, నేను నుంచున్న దగ్గరే కారులోంచి ఇంట్లోకి వస్తుంది చూసారా, అదే ఆ గుమ్మం. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ మనకి ఆవిడ వాడిన వస్తువులు కొన్ని అయితే మనకు కనపడతాయి. సో ఇంటి గోడలు మొత్తానికి ఏంటంటే న్యూస్ పేపర్లు ఉంటాయి. సో ఆ న్యూస్ పేపర్లు ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆవిడ చనిపోయిన దాకా ఆవిడ గురించి పేపర్లో వేసిన ప్రతి ఒక్క న్యూస్ పేపరు ఆ గోడలకి తగిలించి ఉంటాయన్నమాట. సో ఇంటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అంత పెద్ద చరిత్ర ఉంది. చూడండి, ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఏకైక కూతురు అనమాట. చూడండి, ఈ ఫోటోలు మొత్తం కూడా
బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే, మనకి ఒక్క కలర్ ఫోటో కూడా ఈ ఇంట్లో దొరకదు ఫ్రెండ్స్, మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే ఉంటాయి, చూసుకోండి మరి. సో ఇందిరాగాంధీ గారు చాలా పేద కుటుంబం, నెహ్రూ గారు యొక్క కూతురు అని చెప్పాను కదా. సో నెహ్రూ గారి కూతురు అయినా కానివ్వండి, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు తోటి పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటుందంట. సో చిన్నప్పుడు ఇందిరాగాంధీ గారి 17 సంవత్సరాల వయసులోనే ఆవిడ తల్లి చనిపోతే ఆ బాధ తట్టుకోలేక చాలా రోజులు కృంగిపోయి ఉందన్నమాట. ఇంకా తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఎప్పుడు కూడా, అంటే అప్పటికి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దోచుకుంటూనే ఉంటున్నారు. సో అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ యొక్క భారతదేశం మారాలంటే, బ్రిటిష్ వాళ్ళ చేతిలోంచి మనకు స్వాతంత్రం రావాలంటే మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా కొంతమంది ఎవరైతే స్వాతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పోగేసి ఒక పెద్ద సైన్యంలాగా ఏర్పాటు చేసుకున్నారంట. సో వాళ్ళని ఎప్పుడు పోలీసులు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారిని స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక్కళ్ళే ఇంట్లో ఒంటరిగా జీవించేవాళ్ళు. చిన్నతనం నుంచి అట్లా అలవాటైపోయింది ఆవిడకి వచ్చేసరికి. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు పదవి చేపట్టారు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఇండియాకి అయ్యారో అక్కడి నుంచి ఇంకా వరుసగా ఉద్యమాలు కానివ్వండి, చాలా అంటే చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే తెలుసు కదా మీకు, పంజాబ్లోని సిక్కుల యొక్క దేవాలయంలో బ్లూ స్టార్ ఆపరేషన్. సో ఆవిడ ఆ రోజే అసలు అంత ధైర్యం చేసిందంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. ఆవిడ చేసిన ఆపరేషన్కి ఆ దేవాలయం మొత్తం కూడా నాశనం అయిపోయింది. మొత్తం ఎటు చూసినా కానీ గోడల మొత్తానికి బుల్లెట్లే. సో చాలామంది మన ఆర్మీ వాళ్ళు మరణించారు, కానీ మొత్తానికి అందులో ఉన్న నక్సలైట్లను అయితే చంపేశారు. సో ఈ యొక్క సిక్కులు యొక్క దేవాలయాన్ని నాశనం చేయడం వల్ల సిక్కులు ఇందిరాగాంధీ గారికి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట, ఢిల్లీకి, పంజాబ్కి. ఫ్రెండ్స్ అయితే చాలా రోజుల తర్వాత ఒక సంఘటన జరిగింది. ఇందిరాగాంధీ గారు 17,000 వయసు రాగానే దాటిన తర్వాత ఆవిడకి వివాహం చేయడం కోసం నెహ్రూ గారు చాలా కష్టపడ్డారట. కానీ ఇందిరాగాంధీ గారికి ఫిరోజ్ అనే ఒక వ్యక్తి చాలా బాగా నచ్చారు. సో ఫిరోజ్ గారు కూడా ఇందిరాగాంధీ గారి రిలేటివ్సే, చుట్టాలే. సో ఆయన వచ్చేసరికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి, కానీ చాలా తెలివైన వాడు. ఎప్పుడు కూడా నెహ్రూ గారికి చుట్టుపక్కల ప్రజలకి సాయం చేస్తూ ఉండేవాడంట. సో ఆయన పేరే ఫిరోజ్ అని పిలుస్తారు. అయితే ఈ ఫిరోజ్ గారిని పెళ్లి చేసుకోవాలని ఇందిరాగాంధీ గారు నిర్ణయించుకుంటారు, కానీ నెహ్రూ గారు ఏమాత్రం కూడా ఒప్పుకోరు. సో దీంట్లో ఎవరిని అడుగుతారనుకుంటున్నారు? మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతారు. అంటే ఇందిరాగాంధీ ఫిరోజ్ని పెళ్లి చేసుకోవచ్చా అని నెహ్రూ గారు వెళ్ళి మహాత్మా గాంధీని అడిగారంట. సో మహాత్మా గాంధీ గారు వీళ్ళ ప్రేమను అర్థం చేసుకొని ఇద్దరికి పెళ్లి చేయడం జరిగింది. సో ఎంత స్టోరీ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ వస్తువులు కనబడుతున్నాయి కదా. ఇందిరాగాంధీ గారు ఆ యొక్క టెంపుల్ మీద దాడి బ్లూ స్టార్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ ఇంట్లో చాలా సంవత్సరాలు ఉన్నారు, ఇక్కడే ఉండేవాళ్ళు అసలు. ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోయేటప్పుడు ఆవిడ ఒంటి మీద ఉన్న బట్టలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక పెద్ద ఇంట్లోపల మళ్ళీ ఒక పెద్ద అద్దాల గ్లాసులో పెట్టేసి వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఫ్రెండ్స్ ఇది ద రియల్ ఇందిరాగాంధీ గారి బ్యాగులు, చెప్పులు, ఆవిడ చీర. సో మెయిన్ వీటి కోసం వచ్చింది. ఇదిగోండి అవి. ఫ్రెండ్స్ అయితే ఇందిరాగాంధీ గారిని చంపేయడానికి ముందు ఏంటంటే ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రాగానే, సో ఆ ప్లేస్ కూడా ఉంది, ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడ కాల్ చేశారు అదంతా బయట ఉంది కదా. సో ఆ కాల్చినప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో గార్డ్స్ కాల్చినప్పుడు ఆ బుల్లెట్లు గుర్తులు ఉంటాయి కదా చీర మీద, ఇవన్నీ కూడా అవే కాదు చూడండి. సో రక్తం కారుతా చీర మొత్తం తడిచిపోయింది కదా, ఆ చీర మీద ఇప్పుడు మీరు చూడబోయే చీర మీద మొత్తం రక్తం పడితే. సో ఆ టైంకి ఇందిరాగాంధీ గారు వేసుకున్న చెప్పులు కూడా ఉన్నాయి చూడండి. సో ఆవిడ యొక్క పర్సనల్ బ్యాగ్ కానివ్వండి, అవన్నీ కూడా అవి. సో చూసారు ఎట్లా ఉండి, అవి మొత్తం కూడా ఒక పెద్ద అద్దాల గ్లాసులు పెట్టి మనం దగ్గరికి వెళ్ళకుండా టచ్ చేయకుండా దూరం నుంచి చూడడానికి. సో అప్పుడు చీర ఇప్పటికి కూడా ఎంత జాగ్రత్తగా చూస్తున్నారంటే చూడండి ఎట్లా ఉందో. కేవలం టూరిస్టులు దాని గురించి తెలుసుకోవడం కోసం దాన్ని అట్లా భద్రపరిచారు, ఆ చీరని, ఆ వస్తువులు మొత్తం కూడా. ఇంకా ముందుకెళ్తే ఏంటంటే ఇందిరాగాంధీ గారు చిన్నప్పటి నుంచి ఈ యొక్క రాజకీయాలకు వచ్చిందాక ఆవిడ సంబంధించిన ఫోటోలు కానివ్వండి, ఆవిడ రాసిన ఉత్తరాలు, చదివిన చదువులు, ఆవిడకి వచ్చిన మెడల్స్ దగ్గర నుంచి అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆ గోడల మీద ఉన్నాయి చూడండి. ఇంకోటి ఏంటంటే ఇందిరాగాంధీ మీద రాసిన న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆర్టికల్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ రూమ్లో ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇందిరాగాంధీ గారు చేతికున్న వాచ్ చూడండి మీ కళ్ళ ముందు. సో ఆవిడ పర్సనల్ పనులు చేసుకుంటున్నప్పుడు సిజర్లు ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న చాకులు కానివ్వండి, ఎక్కడన్నా చదువుకుంటున్నప్పుడు బుక్స్ దగ్గర వాడే పెన్నులు, ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి ఆవిడ అద్దాల గ్లాసు కళ్ళజోడు, ఆ పెన్నులు, పెన్సిళ్ళు మొత్తం కూడా వాడింది ఇందిరాగాంధీ గారు. సో ఆవిడ గుర్తుగా ఏదంటే ఇదిగోండి ఫ్రమ్ హర్ స్టడీ, అక్కడ ఇంగ్లీష్లో రాసింది కదా చదువుకున్న టైంలో వాడిన వస్తువులు అని.
సో అది ఇందిరాగాంధీ గారి యొక్క చేతి వాచి. ఇలాంటివి ఇంకా ఆవిడ సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. ఆవిడ కూర్చున్న కుర్చీ కానివ్వండి, మంచాలు, ఇవన్నీ కూడా పక్క గదిలో ఉన్నాయి. అంటే సపరేట్ బెడ్రూమ్ ఉంది, సపరేట్గా బుక్స్ చదవడానికి ఒక పెద్ద రూమ్ ఉంది. రూమ్ నిండా బుక్సే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇందిరాగాంధీ గారి ఇంట్లోని వస్తువులు. అవన్నీ చూడండి, బంగారం కోటింగ్, గోల్డ్ కోటింగ్తో ఉన్నాయి అన్నీ కూడా. అన్ని చిన్న చిన్న గిన్నెలు, పాత్రలు, టీ కప్పులు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి ఆవిడ భోజనం చేసేవి ఇలా చాలా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కొన్ని ఏమో వేరే కంట్రీ వాళ్ళు గిఫ్ట్ కింద కూడా ఇస్తారనమాట. మనం చూసినవన్నీ ఆ వాడిన వస్తువులు, ఆ ప్రెజెంటెడ్ గిఫ్ట్స్ కానివ్వండి, ఇంకా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్, అవార్డ్స్, ఇలా ప్రతిదీ అన్నీ చూసాం ఇప్పుడు దాకా. స్టడీ రూమ్. సో ఇందిరాగాంధీ గారు చదువుకున్న రూము, స్టే చేసే రూము, ఎక్కువ టైము స్పెండ్ చేసే రూము. చూసారుగా ఫ్రెండ్స్, ఇంత పెద్ద బంగ్లాలో బుక్స్ చదవడానికే ఇంత పెద్ద రూమ్ కేటాయించారు. ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారు రోజు చదివే బుక్స్. సో ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటారు. చూడండి, ఇది టేబుల్, ఆఫీస్ రూమ్ కూడా ఇక్కడే అనమాట, ఇదే అనమాట. సో ఎవరైనా ఇందిరాగాంధీ గారిని కలవడానికైనా కానీ, ఏదైనా మీటింగ్ గురించి మాట్లాడడానికి, ఏదన్నా పబ్లిక్ గురించి కానివ్వండి, ఏదైనా కానీ ప్రతి ఒక్క మీటింగ్ మొత్తం కూడా ఈ రూమ్లోనే జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళు కూర్చునే చైర్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇందిరాగాంధీ గారి బుక్స్ చదివేటప్పుడు వాడే చైర్స్ కానీ ఉండేది. ఇక్కడ క్యూబిక్ కూడా ఉంది. ఇంకా ఆ చైర్స్ చూడండి, చాలా రకాల కుర్చీలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా. సో ఏ టైంలో ఎలా కూర్చోలే మొత్తం కూడా అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. సో మెయిన్ ఏంటంటే ఈ రూమ్లో చైర్స్ అండ్ బుక్స్. సో 3 పెయింటింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. రూమ్ అయితే చాలా పెద్దది. ఇల్లు మొత్తం మీద కూడా ఇందిరాగాంధీ గారు బుక్స్ చదువుకున్న ఈ యొక్క ఆఫీస్ రూమే అన్నిటి మీద చాలా పెద్దది. చూడడానికి కూడా చాలా బాగుంది. చూడండి ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్, అయితే ఇదే రూమ్లో పక్కన గదిలో ఏంటంటే రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక పని మీద తమిళనాడు వెళ్ళినప్పుడు కొంతమంది శ్రీలంక వాళ్ళు, సో రాజీవ్ గాంధీ గారు పడని వాళ్ళు ఏం చేశారంటే బాంబులు వేశారు. సో ఆయన వెళ్తున్న కాన్వాయ్ మీద చూడండి, ఆ బాంబుల్లో రాజీవ్ గాంధీ గారు మరణించారు. అప్పుడు మరణించినప్పుడు ఆయన ఒంటి మీద ఉన్న బట్టలు అవి. ఇంకా తర్వాత ఇటు ముందుకు వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించినవి చూడండి, రాజీవ్ గాంధీ గారికి కానివ్వండి, ఇంకా తర్వాత రాహుల్ గాంధీ గారికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన చనిపోయే ముందువి. సో ఇదంతా ఇల్లు గార్డెన్ కాదు చూడండి, ఎంత ఉందో. చాలా పెద్దది ఇల్లు. బెడ్రూమ్ ఎక్కడ నుంచి కూడా చూపించవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఫ్రీగా కనపడుతుంది. అంటే చూడండి ఎట్లా ఉందో. సో బెడ్రూమ్ పక్కనే ఆఫీస్ కానివ్వండి, అదిగోండి అటుపక్క ఇంకొక ఆఫీస్ కూర్చునేవి, అటుపక్క వాష్రూమ్స్ ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు చదివిన బుక్స్ కానివ్వండి, ఆమె చిన్నప్పటి నుంచి ఫొటోస్, ఆమె కూర్చున్న కుర్చీలు, ఇలా ప్రతిదీ. అసలు ముందు మెయిన్ బెడ్రూమ్ అంటే చూడండి ఎట్లా ఉందో, మామూలు విషయం కాదు. ఆ పక్కనే ఆవిడ ఆఫీస్ కూడా, అదిగోండి బెడ్రూమ్ పక్కనే ఉంది. పడితే పడిన ఏం కలదా తర్వాత బాగానే వస్తుంది. ముందు అర్జెంట్గా చనిపోయిన ప్లేస్ కదండి. సో ఇది వచ్చేసరికి గాయస్ మొత్తం కూడా డ్రాయింగ్ రూమ్ చూడండి ఎట్లా ఉందో. సో ఇక్కడ కూర్చుని డ్రాయింగ్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొన్న పెయింటింగ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. అంటే ఇవేం వేల సంవత్సరాలు ఏం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి భూమి మీద చనిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఇట్లా ఇంట్లోనే వాళ్ళ వాడిన వస్తువులు ఇట్లా ఉంచారు. వాళ్ళే ఒక మ్యూజియం అయిపోయింది. ఎక్కడెక్కడ తీసుకొచ్చి పెట్టింది కాదు, ఇంట్లో ఉన్నాయి యాక్చువల్ గా. బయట మ్యూజియం బోర్డు పెట్టారు అంతే. మనం ఇల్లు తిరుగుతున్నాం, ఇల్లు మొత్తం హోమ్ టూర్ చేస్తున్నాం అంతే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు దాకా మీరు చూసింది ఇల్లు కదా, ఇంటి లోపల మొత్తం అయిపోయింది. కానీ చాలా ఎకరాలు, కొన్ని వందల ఎకరాల్లో ఉంది ఇల్లు వచ్చేసరికి. ఇప్పుడు బయటికి, ఇంటి బయటికి ఇప్పుడు వచ్చామన్నమాట. చాలాసేపు అయింది కదా, 2 గంటల సేపు ఇంటి లోపల తిరిగాను మొత్తం. సో తర్వాత బయటికి రాగానే మొత్తం కూడా గార్డెన్ ఉంది. సో ఈ గార్డెన్లో నుంచే బ్రిటిష్ వాళ్ళకి, అంటే వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇప్పుడు నేను వెళ్తున్న దారిలోనే ఇందిరాగాంధీ గారు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఆవిడని కాల్చి చంపిన ప్రదేశం ఏంటంటే కొంచెం ముందుంది. సో ఆ ప్రదేశం మొత్తం కూడా ఎట్లా ఉంటుందంటే మొత్తం గార్డెన్ ఉంటుంది. గార్డెన్ మధ్యలో గ్లాస్ ఐటము, ఆవిడ నడిచిన ప్రదేశం మొత్తం కూడా గ్లాస్తో ఉంచారు. సో అది దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూషన్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ నుంచి నడుచుకుంటా ఇంటర్వ్యూ కోసం, ఇంటర్వ్యూ ఇవ్వడానికి నడుచుకుంటూ వెళ్తా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు
అక్కడ నుంచి గాయస్ చదవండి, ఇంటికాడ నుంచి అక్కడ నుంచి గ్లాస్ ఐటమ్ వేసి చూసారా, ఆమె నడుచుకుంటూ వచ్చే ప్లేస్ మొత్తం గ్లాస్తో అలంకరించారు. మెయిన్ గ్లాస్ ఇదిగోండి, ఇక్కడ ఒకటి చూసారా స్మూత్గా పెట్టారు. ఇది మనం అటువైపు నుంచి రానేలా ఇటువైపు నుంచి తీసుకొచ్చారు. అదిగోండి మెయిన్ గ్లాస్ అక్కడ ఉంది చూసారా, చెట్టు పక్కన అక్కడ కాల్చితే అక్కడ కింద పడిపోయి చనిపోయింది అనమాట. అదిగోండి అక్కడ మార్నింగ్ 9 గంటలకు కాల్చితే మొత్తం 23 బుల్లెట్లు, దగ్గర 30 బుల్లెట్లు హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి మధ్యాహ్నం 1 అయింది, చనిపోయిందని చెప్పారు డాక్టర్స్. సో ఆ చనిపోయిన ప్లేస్ ఆ గ్లాస్ ఐటమ్ అక్కడ నుంచి కూడా చూద్దాం. మొత్తం గ్లాస్ వేసారు అక్కడ దాకా. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి, మనకి మొత్తం కూడా ఆవిడ ఎట్లా చనిపోయింది ఆ టైము ఇదిగోండి 31 అక్టోబర్ 1984లో. సో ఇక్కడే అనమాట బుల్లెట్లు వర్షం కురిపించారు. ఇక్కడ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అదిగోండి గ్లాసు సపరేట్గా కనపడుతుంది కదా. సో ఈ దారిలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇదే చెట్టు చాటున వాళ్ళు ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు దాక్కొని కాల్చేశారు చూడండి. సో ఈ ప్లేస్ చూపించడానికి ఇప్పుడు దాకా ఎంత కష్టపడింది చూసారా గాయస్. మొత్తం కూడా ఎట్లా ఉంది అంటే ఆమె చనిపోయిన ప్లేస్ మొత్తం కదా, అంటే ఆమె ఇల్లే చనిపోయిన ప్లేస్ అదే, మ్యూజియం కూడా అదే, మొత్తం కూడా ఒకే ఇంట్లో ఎంత పెద్ద గార్డెన్ లో అరేంజ్ చేశారు. అన్ని కూడా నేమ్స్ పెట్టి వాళ్ళ వాడిన వస్తువులు, బెడ్రూమ్స్, కిచెన్, పూజా గది అన్ని చూసాము. మెయిన్ ఆవిడ చనిపోయిన అక్కడైతే మొత్తం గ్లాస్ ఐటమ్, చాలా దూరం గ్లాస్ పరిచి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే చాలా దారుణమైన విషయం కదా. ఓకే, మీ అందరికి ఒక కొత్త వీడియో ఢిల్లీ దాకా వచ్చి దీన్ని అందించాం కదా. ఎట్లా ఉంది వీడియో? అందరికి నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ రాబోతుంది. ఓకే, ఇంట్రెస్టింగ్ అయితే మళ్ళీ వెళ్తాం. మీ విక్రమ్ విహారీ.